ఒకప్పుడు దావీదెవరు? దేవుని ఆత్మచేత సింహాన్ని ఎలుగుబంటిని చీల్చినవాడు, గొల్యాతుని ఒక గులక రాయితో పడగొట్టినవాడు. అంత శక్తి, అంత బలం, అంత అభిషేకం, అంత ఆత్మ కలిగిన వాడు. తెలిసి తెలిసి పాపము చేసి మూర్ఖత వలన గాయాలు పాలై ఆ గాయము నుండి కైర రసి దుర్వాసనతో నింపబడి ఇప్పుడు అంటున్నాడు, నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా. ఏడ్చి ఏడ్చి 51వ కీర్తన రాశాడు. ఎందుకు గాయాలైనయో, ఎందుకు తన జీవితం గాయపరచబడిందో అతడు గుర్తించాడు. కేవలం నా మూర్ఖత వలనే. తెలియక చేస్తే కొన్ని దెబ్బలే తగులుతాయి, తెలిసి చేస్తే ఎక్కువ దెబ్బలు తగులుతాయి. దావీదు పాపమునకు క్షమాపణ పొందాడు గాని దెబ్బ మీద దెబ్బ తగిలింది. తమ్ముడు, అన్నా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మూర్ఖత వలన తెలిసి తెలిసి పాపము చేస్తున్నారు. డబ్బంతా వేవైపోయి కుటుంబం ఈ రోజున పేదరికంలోనికి వెళ్ళిపోతలేదా?